ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాళ్ళు ఎప్పుడు ఏమిటి ఇంకా ఈ జేఎన్కేని కంప్లీట్గా ఇక్కడి నుంచి తీసేసుకోవాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న, ఇప్పుడు బలూచిస్తాన్లో పైన కింద పడుతున్నారు, తంటాలు పడుతున్నారు. సింధ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జేఎన్కేలో ఏంటంటే టెర్రరిస్ట్ని పంపిస్తాం, విపరీతమైన మనీ పంపిస్తాం. ఆ మనీతో మన దురదృష్టం ఏంటంటే అటు పక్క నుంచి కొంత మనీ వచ్చేది. జేఎన్కే బాగుపడాలని మన గవర్నమెంట్ ఎంతో ఎక్స్ట్రా ఫండ్స్, బడ్జెట్ అలొకేషన్ ఇచ్చేది. ఇవన్నీ అక్కడున్న పొలిటికల్ పార్టీస్ తినేసి, ఏదో షేక్ అబ్దుల్లా వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, వీళ్ళందరూ ఇంకా బోల్డ్ పార్టీస్ ఉన్నాయి. వీళ్ళందరూ అక్కడ అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందకుండా ఈ డబ్బులు తీసుకుని ఏమిటి లండన్లోను ఫారెన్లోను ప్రాపర్టీస్ కొనుక్కోవటం. వాళ్ళు బాగుపడ్డారు, సెలెక్టెడ్ పీపుల్ బాగుపడ్డారు, ప్రజలు బాగుపడలేదు. అదర్వైజ్ 70లో ఉన్న మేము డాల్లోకి వెళ్ళామంటే శ్రీనగర్ ఎంత హాయిగా వెళ్ళేవాళ్ళం. బోట్ హౌసెస్ అప్పుడు ఆ కాలంలో పిక్చర్లు ఇప్పటికీ గుర్తు మనకి. షమీ కపూర్, మా చిన్నప్పుడు షమీ కపూర్, శశి కపూర్ పిక్చర్లు అన్నట్టుగా చూస్తుండేవాడు. బోట్ హౌసెస్లో శశి కపూర్, షర్మిలా ఠాకూర్ అన్ని విపరీతమైన టూరిజం ఉండేది. యాపిల్స్ ఉండే, యాపిల్ జ్యూస్లు అన్ని నాశనం అయిపోయింది. కుంకుమ పువ్వు అన్ని నాశనం అయినాయి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఇంటర్ఫియరెన్స్, అక్కడున్న పొలిటికల్ పార్టీస్ డబ్బు తినేసి. కోర్స్ ఇప్పుడు ఆర్టికల్ 370 వచ్చి అంత మార్పు మనం ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మొన్న జేఎన్కే వెళ్ళాను, జేఎన్కే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మొన్న పిలిచారు నన్ను ఏదో టాక్ అని. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జమ్మూలో మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ డైరెక్ట్గా మనీ ఉంది, డెవలప్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళు అంటారు సార్ వచ్చిన మనీ మాకు కనిపిస్తుంది. బైపాసులు చూస్తున్నాను, ఫ్లైఓవర్లు చూస్తున్నాను అక్కడ జమ్మూలో. అండ్ ఆఫ్టర్ ఆల్ ఇంత ముందు ట్రైన్ ఉండేది కాదు, ఉదంపూర్ జమ్మూ దగ్గర అయిపోయేది. ఇప్పుడు ట్రైన్ వచ్చింది, టనల్స్ వచ్చినాయి, లదాఖ్ ఆల్టర్నేట్ రూట్ వచ్చింది మనాలి నుంచి. ఎందుకంటే మధ్యలో కొంత పీరియడ్లో ఒక 30 odd years, 1980s 70s బాగానే ఉంది, 80s 90s అండ్ పార్ట్ ఆఫ్ 2000. ఓకే, ఈ 20-30 years హిందూస్ కు ఒక గౌరవం ఉండేదా మీరు ఉన్నప్పుడంతా 2000s వరకు? చాలా లోకల్స్ కూడాను ఖచ్చితంగా గౌరవంగానే మేము ఏదైనా మన టెంపుల్స్ మీద కానీ. ఎస్, ఖచ్చితంగా. అంటే తర్వాత విన్నాను మన టెంపుల్స్ ని విధ్వంసం చేయటం, ఆ దేవుళ్ళని. అప్పుడు చాలా యాక్చువల్లీ హైదరాబాద్ టైప్ కల్చర్, హిందూ ముస్లిమ్స్ ఎంత హాయిగా కలిసి ఉండేవారంటే అక్కడ ఒకళ్ళొకళ్ళకి ఇంటికి వెళ్ళటం. తర్వాత యాక్చువల్లీ పండుగలు వచ్చిన, ఫెస్టివల్స్ వచ్చిన, టెంపుల్స్ అసలు డిస్క్రిట్ దాన్ని ఒకరిని బాధ పెట్టాలి, ఒకరి రిలీజన్ని ఇది చేయాలి, కించపరచాలి, అలాంటి ఉద్దేశాలు ఎప్పుడు ఉండేవి. తర్వాత వచ్చింది 70లో అసలు అదొక 2000 వరకు లేదా సార్? యాక్చువల్లీ రిజౌరీ ఏరియా చూసుకుంటే 1994 నుంచి అయింది. శ్రీనగర్ చూసుకుంటే లేట్ 80s, 1988-87 ఆ ప్రాంతం నుంచి కొంచెం మార్పు క్లియర్ కనిపించింది. 10-15 సంవత్సరాలు సుమారు. 70s ఖచ్చితంగా వాజ్ ఎ గుడ్ పీరియడ్, మంచి పీరియడ్. మనుషులు ఈజీగా టూరిజం వెళ్ళేవారు, భయపడకుండా ఎక్కడికైనా విలేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామన్నా. ఇప్పుడు ఏంటంటే టూరిస్ట్ వెళ్ళినా సరే ఆడు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, ఇంతకుముందు ఊరికే వెళ్ళి గబుక్కున ఎవరన్నా స్టక్ అయ్యాడు అనుకోండి, రోడ్డు మీద స్టక్ అయితే అంత ఫ్రీ ఉండేది 70sలో. గబుక్కున దగ్గరికి వెళ్తే ఆడు గబుక్కుని ఫస్ట్ మంచిగా ఇచ్చేవాడు, హిందువా ముస్లిం చూసేవాడు కాదు. ఇప్పుడు ఏమైంది, రోడ్డు మీద గబుక్కున ఆగితే ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆడు హిందువా ముస్లిమా ఏమంటాడన్నది ఇది అయిపోయింది. ఓకే, కనుక పరిస్థితి చాలా మారింది. పొలిటికల్ అంటే పాకిస్తాన్ దే ఆర్ హైలీ ఇన్వాల్వ్డ్. ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని పాడు చేశారు. బట్ లెట్స్ హోప్ త్వరలోనే తిరిగి మళ్ళీ టైం పట్టొచ్చు. బట్ లెట్స్ సీ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ ఆర్టికల్ 370? ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్సలెంట్. టు వెరీ ఫ్రాంక్, ఎందుకు మనం ఎవరికైనా సరే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి? ఏదైనా సరే స్పెషల్ స్టేటస్ కొంతవరకు ఏంటి, మనుషులు కొంచెం సెటిల్ అవ్వాలి ఒక పీరియడ్ కోసం, ఈజ్ అండర్స్టాండబుల్. యాక్చువల్లీ స్పెషల్ స్టేటస్ మనం మార్చాల్సిన నా ఒపీనియన్లో అయితే 47 గురించి కాదు నేను అనేది. అట్లీస్ట్ 71లో ఎప్పుడైతే వీళ్ళు వార్కి వచ్చారో ఆ టైంలో ఇంతమంది మన దగ్గర నియర్లీ 1 lakh ప్రిజనర్స్, 93,000 మంది చిల్లర ప్రిజనర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక టైం వచ్చాక ఇప్పుడు ఎలా అయిపోయింది, హిందువుల్ని ఎంత జమ్మూ, నేను చెప్పాక ఇందాక ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో టాక్ ఇస్తానికి వెళ్ళా, అక్కడ హిందువులు పండితులతో కొంతమంది మాట్లాడుతుంటే
అసలు ఆశ్చర్యపోతాం, ఇలా మనుషులు ఇంత కిరాతకమైన పనులు చేయగలరా అని. మన కాశ్మీర్ ఫైల్స్ అని పిలిచింది, అది అందులో అది పూర్తి సత్యం. అందులో ఏదో స్టోరీ బిల్డ్ చేసింది కాదు. చూపించింది కూడా 10% అనండి సార్. అక్కడ 90% చూపించాల్సింది చాలా ఉంది అన్నారు. అక్కడ హిందూ పండిట్స్ ని ఎంత కిరాతకంగా ఘోరంగా రేప్ అవనివ్వండి, చంపటం అనివ్వండి, ప్రాపర్టీస్ అవనివ్వండి, లేకపోతే ప్రాపర్టీస్ ఎందుకు తీసుకున్నప్పుడు తిరిగి ప్రాపర్టీస్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు తిరిగి మళ్ళీ ఇప్పిద్దాం అనేసి. అది కూడా కొంత సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని చాలా ఘోరాలు జరుగుతుంది. కంట్రోల్ ఇప్పుడు కష్టం అవుతుంది, బట్ పీపుల్ ఆర్ ట్రైయింగ్. నిజమా సార్ అప్పుడు చంపేసి ఆడవాళ్ళని రేపులు చేసేవాళ్ళు? ఖచ్చితంగా, అందులో నాకు డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఐ టెల్ యూ, సమ్వేర్ ఇన్ 80s నేను చూశాను జమ్మూ రివర్ పక్కన, బ్యాంక్ పక్కన ఒక పెద్ద కాలనీ ఉండేది. ఆ కాలనీలో అట్లీస్ట్ సుమారు ఒక 4-5 వేల టెంట్లు, చిన్న టెంట్స్. ఏమిటా ఈ గుడారాలను చూస్తే వీళ్ళందరూ డిస్ప్లేస్డ్ పండిట్స్ ఫ్రమ్ శ్రీనగర్. ఓకే, వీళ్ళందరూ ఏంటి, అంత డబ్బు అంత ఆస్తులు వాళ్ళందరూ. ఆశ్చర్యం వేస్తుంది, మన సొంత దేశంలో మన ఆస్తులు ఇవన్నీ పోగొట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చి వాళ్ళందరికీ ఏంటి కంబైన్డ్ టాయిలెట్స్ ఉండేవి, ఒక బల్బ్ ఉండేది టెంట్లో. హాయిగా ఒక 10 ఎకరాలు కుంకుమ ఫార్మింగ్ చేసుకుంటున్నాడు, ఓ 20 acres యాపిల్ ఆర్చర్డ్ పంటలు పండిస్తున్నాడు. అవన్నీ వదులుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. గెంటేశారు, చంపారు, రేప్ చేశారు. ఇవన్నీ ట్రూ స్టోరీస్. స్టేట్ గవర్నమెంట్ కూడాను బయటకు రానివ్వలేదు. అదర్వైజ్ ఇంతకుముందు ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండేవారు. మన మత కలహాలు 70s లో ఉండేవి కావు. వీడు వాడి పక్కింట్లోకి వెళ్ళి భోంచేసేవాడు, ఏదైనా పండగ పబ్బాలు వస్తే స్వీట్లు పంచుకోవడం కూడా జరిగేది. బట్ దాని తర్వాత చాలా అరాచకం జరిగింది. శ్రీనగర్ ప్రాపర్ లో, బారాములాలో, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో, డోడా డిస్ట్రిక్ట్, ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో విపరీతమైన. సార్ ఇప్పటికి కూడా ఇప్పుడు మన మిలిటరీ జవాన్లు పక్క దేశాలకు దొరికినప్పుడు వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నాం, మన వాళ్ళని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు, కొట్టడం, రకరకాలుగా ఫుడ్ కూడా లేకుండా చేస్తారు. బట్ వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఎవరైనా మనకు దొరికితే అతిథి మర్యాదలు చేస్తుంటాం. అది నిజమా కాదో మీరే చెప్పాలి అసలు. యాక్చువల్గా అంటే దీనికి జెనీవా యాక్ట్ అని ఒకటి ఉంది. ప్రిజనర్స్ దొరికినప్పుడు, వార్లో ప్రిజనర్స్ ఆఫ్ వార్ దొరికినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని క్లియర్ గా యునైటెడ్ నేషన్స్ జెనీవా యాక్ట్ అని రాస్తుంది. ఏమని రాస్తుంది, మనిషిని మీరు గౌరవించాలి, ఆడికి భోజనం పెట్టాలి, ఆడి పడుకుంటానికి సదుపాయాలు ఉంచాలి, ఆడితో ఏదైనా పని చేయిస్తే దానికి తగ్గట్టుగా దానికి మీరు పారితోషికం, దానికి కొంత మనీ ఇవ్వాలి. ఆ మనీ అలా ఉంచి ఎప్పుడైతే ఫ్రీ అవుతాడో అప్పుడు ఆ మనీ అంతా తిరిగి ఆడికి ఇచ్చేయాలి. ఇలాగ బోల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసున్నాయి. నాకు తెలిసినంత మటుకు పాకిస్తాన్ వాళ్ళు ఇది ఫాలో అవ్వరు, మన వాళ్ళని హెరాస్ చేస్తారు. మన వాళ్ళు, నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా కోర్స్మేట్ ఒకటి ఉండేవాడు, 2nd Lieutenant AGJ స్విటెన్స్, ఆల్ఫ్రెడ్ గ్రెగరీ జోసెఫ్ స్విటెన్స్ అని, ఇప్పటికి పేరు గుర్తు నాకు. నా బ్యాచ్మేట్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ IMA. 71 వార్లో చంప్ సెక్టర్లో ప్రిజనర్ అయ్యాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతుంది. ప్రిజనర్ అయిన తర్వాత అతను పట్టుకు తీసుకెళ్ళిపోయారు. మనం ప్రిజనర్స్ గురించి అడిగాం, మా దగ్గర ఎవరు ప్రిజనర్స్ లేరండి, పేరు అంతా ఇచ్చాం, ఇది డిఫరెన్స్ ఇచ్చినా సరే మా దగ్గర లేడని చెప్పారు. 71లో వార్ జరిగింది. సుమారు 76-77లోను ఒకరోజు స్విటెన్స్ వాళ్ళ ఫాదర్ కి ఒక ఉత్తరం వచ్చింది, మీ అబ్బాయి బతికే ఉన్నాడు, ఈ జైల్లో ఉన్నాడు. ఆ రోజులో మీరు చూస్తే పార్లమెంట్ లో కూడా గొడవ జరిగింది, మా అబ్బాయి బతికే ఉన్నాడు, ప్రిజనర్ దొరకట్లేదు. జరిగిన సంగతి ఏంటి, ఫస్ట్ ఇతను ప్రిజనర్ గా తీసుకున్నారు, విపరీతమైన అరెస్ట్ చేశారు, అది చేశారు. దాని తర్వాత జైల్స్ మారుస్తా ఒక జైల్లో చాలా ఇన్హ్యూమన్ గా ట్రీట్మెంట్ చేశారు. ఈవెన్ అరెస్ట్ చేశారు మనిషిని. అంత ఘోరమైన కిరాతకులు, మనిషి మగవాడిని, రైట్. అలా చేసింది తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టారు. ఆ రోజు ఏం జరిగింది, ద రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ వరల్డ్ అక్కడి నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది, జైల్స్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తానికి. ఇది అదృష్టం, ఈడు ఒక్కడే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలిగినాడు. ఆ జైలర్ ఏం చేశాడు, అప్పటికి ఆల్రెడీ ఒక 6-7 జైలు మారాడు కనుక ఈడు సుమారు తను ఆఫీసర్ అన్న సంగతే మర్చిపోయే స్థితికి వచ్చాడు. అంత ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. అతను ఏం చేశాడు, జైలర్ ఏమన్నాడు, మీరు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మీరు వీళ్ళని కొంచెం హ్యాండిల్ చేయండి అన్నాడు. సో మీరు జైల్లో కొంచెం తిప్పుతున్నప్పుడు మీరు మాట్లాడండి అనేసి. స్విటెన్స్ ఏం చేశాడు, అదృష్టం అనేసి ఒక పేపర్ మీద ఆడి నెంబరు, ఆడి యూనిట్
గోర్ఖా రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ అది రాసి చిన్న ముక్క చేతిలో పెట్టుకున్నాడు. ఒక లేడీ ఆ టూర్లో తిరుగుతుంటే రెడ్ క్రాస్ సొసైటీ దీంట్లో తిరుగుతున్నప్పుడు ఆ పర్చి ఆ చేతిలో పెట్టాడు వైట్. అది ఎవరు చూడలేదు, ఆవిడ అదృష్టం, ఆవిడ అలా పట్టుకునే ఉంది. తర్వాత వెళ్ళి తీసి ఓపెన్ చేస్తే ఇండియన్ ఆర్మీ నెంబర్ ఇది, పేరు ఇది, ఏజీ చేసి వెంటనే ఆవిడేమో ఇండియన్ ఎంబసీకి, ఇండియన్ గవర్నమెంట్కి మెసేజ్ ఇచ్చింది, ఇలా మీ ఓడు ఈ జైల్లో ఒక పర్చి ఇచ్చాడు నా ఒక అబ్బాయి అని పర్చి పంపిస్తే ఆ పర్చిని ఇచ్చి పట్టుకుని అప్పుడు వెళ్ళిన పాకిస్తాన్ వాళ్ళు లేదన్నారు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని ఫాలో అప్ అయితే అక్కడికి ఫైనల్లీ వాళ్ళు ఒప్పుకొని ఆయన తిరిగి ఇచ్చారు. అప్పటికి ఆయన మన ఇండియా ఆర్మీకి అప్పగించినప్పటికీ ఆయన ఎలా ఉన్నారు సార్? అప్పుడు అదే అన్నాను, వచ్చేటప్పటికి మనిషి మతి స్థిమితం లేదు, కొన్ని విషయాలు గుర్తు, కానీ రాత్రి హెలూసినేషన్ అంటారు, రాత్రి గబుక్కన నిద్రలో ఆడి దురదృష్టం చూడండి. తీసుకొచ్చారు కదా, ఇండియన్ ఆర్మీ కూడా వెంటనే 7 సంవత్సరాలు ఇంకో దేశంలో ఉన్నాడు, ఆయన్ని న్యాయబద్ధంగా రూల్ ప్రకారం ఆయన క్వశ్చన్ చేస్తాం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఈడు పాకిస్తాన్కి ఏజెంట్గా మారాడా అనే సందేహం ఇండియన్ ఆర్మీకి జరిగింది. ఇండియన్ ఆర్మీ కూడా ఆయన ఒక 2-3 నెలలు ఇంట్రాగేట్ చేస్తానే కూర్చుంది, ఒకవేళ ఇండాక్ట్రినేట్ అయ్యాడా ఈడు, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నాడు అప్పుడు. ఎందుకంటే మతి స్థిమితం లేకుండా కొంత అటు మాట్లాడేవాడు, కొంత ఇటు మాట్లాడాడు. ఫైనల్లీ ఆఫ్ కోర్స్ క్లియర్ అయ్యాడు, ఇండాక్ట్రినేట్ అవ్వలేదు, పాకిస్తాన్ కోసం పనిచేయట్లేదు అనేసి తిరిగి తీసుకున్నారు. తర్వాత ఆఫ్ కోర్స్ తిరిగి ఇండియన్ ఆర్మీలో ర్యాంక్ వచ్చింది, లెఫ్టినెంట్ కర్నల్గా చనిపోయాడు రీసెంట్లీ, వెరీ రీసెంట్లీ, రైట్, అబౌట్ 4 years అయింది. మీ బ్యాచ్మేట్, మీ ఫ్రెండ్ 7 years అక్కడ జైల్లో ఉండి ఆయన మీద సెక్సువల్ హరాస్మెంట్, ఒక మగవాడి మీద తో మాట్లాడినప్పుడు చెప్తుండేవాడు. ఒక్కోసారి ఏంటంటే భార్య చెప్తుండే, రాత్రులు లేచి సరుస్తుండేవాడు, నైట్ హెలూసినేషన్స్, పాత జ్ఞాపకాలు, కొట్టొద్దు. ఇప్పుడు మన సినిమాలో చూస్తుంటామే, పిచ్చోడు అరుస్తుంటాడు అన్నట్టుగా, నన్ను చంపొద్దు, నన్ను కొట్టొద్దు. కనుక పాకిస్తానీస్ ఆర్ నోన్ ఫర్ ఇట్. వాళ్ళకి ఒక న్యాయం, ధర్మంగా ఇది రూల్ ప్రకారం ఇది అని. అది మనం అంటే ఇండియన్స్ ఏంటి అంటే, అందుకే అఫ్ కోర్స్ మన దేశం అంటే ప్రపంచం ఎందుకు మనల్ని గౌరవిస్తుంది. మనం ఏ పని చేసినా ఫారిన్ పాలసీ అంతా చూస్తాం, రూల్ ప్రకారం చేస్తాం. యునైటెడ్ నేషన్స్ ఫోర్సెస్ కూడా మనం అందుకే కదా, అలాగే 93,000 మంది ఎవరు వదులుతారు? 71లో 93,000 మంది ప్రిజనర్స్ని వాళ్ళని హాయిగా కూర్చోబెట్టి ఒక క్యాంప్ ఏర్పరిచి వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టి తర్వాత తిరిగి అత్తారింటిని పంపించాం మనం వాళ్ళని. అదే మన ఇండియన్ ఆర్మీ, రాచ మర్యాదలు చేస్తాం మనం. కానీ ఒక మగ మిలిటరీ మేజర్ కావచ్చు, లేకపోతే ఆర్మీ జవాన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళనే ఇంత సెక్చువల్గా హెరాస్ చేసి ఇంత దారుణమైన పరిస్థితులలో మనం తీసుకొచ్చుకుంటున్నాం వెనక్కి. అదే ఒక లేడీ దొరుకుంటే పరిస్థితి ఏంటి సార్? బేసికలీ ఏంటంటే నైతిక విలువలు లేని వాళ్ళండి మనుషులు. యుద్ధం కూడా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడేముంది, కురుక్షేత్రం, మహాభారతం ఎప్పుడు చూసినా సరే యుద్ధంలో కూడా ఇంతకుముందు శంఖం ఊదేవారు, ఒక టైం అయ్యేటోడికి యుద్ధం బంద్ చేసేయాలి, కింద పడినోని ఇది చేయకూడదు, ఆయుధం లేకుండా కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా యుద్ధానికి కూడా. ఇప్పటికి వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు సార్? ఇప్పటికీ అంతే. ఎందుకే ఎవరైనా దొరికితే మహా కిరాతకంగా ఇప్పటికే ఇంకా మనం ఏంటంటే రూల్ ప్రకారం ఆయన ఇది చేయకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయన ఇలా ఉంచాలి, అలా ఉంచాలి, ప్రశ్నించినా సరే కొట్టకుండా ప్రశ్నించాలి. బట్ స్లోలీ కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తే వాడు మారతాడేమో కదా సార్ అసలుకి. ఇలాంటి జరుగుతున్నాయి కూడా. ఎందుకు జరుగుతున్నాయి? బోర్డర్ మీద జవాన్లు అంటే బోర్డర్ మీద ఉన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళ ఇమీడియట్ రియాక్షన్స్ ఎప్పుడు క్రూరంగానే ఉంటాయి. కొన్ని యాక్చువల్గా జరిగినాయి చెప్తున్నాను. జేఎండ్కే బోర్డర్ మీద ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మన స్థావరాల మీద కొంచెం కొట్టారో, మన వాళ్ళు యాక్చువల్గా అక్రాస్ వెళ్ళి తలకాయలు నరికేసిన స్టోరీస్ కూడా ఉన్నాయి మన వాళ్ళు. ఎందుకంటే